పోలీసు శాఖతో రాజకీయ చెలగాటం 10 రోజులుగా ఎస్పీ బదిలీపై ప్రతిష్టంభన. మీరు చూసుకున్నట్లయితే వైకాపా ప్రభుత్వ రాజకీయ చెలగాటంలో ఐపీఎస్ అధికారులు కంగారు తప్పడం లేదు. రానున్న ఎన్నికలు కావాల్సిన అధికారిని జిల్లా పోలీస్ బాస్గా నియమించుకుంటే రాజకీయ లబ్ధి పొందవచ్చనే ఉద్దేశంతో ఈ నెల 1న ఇద్దరు ఎస్పీలను బదిలీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సదరు అధికారి జిల్లా నుంచి వీడ్కోలు తీసుకునేందుకు ఏర్పాట్లు సైతం జరిగాయి. అయితే ఉన్నట్టుండి ఆ కార్యక్రమం ఆగిపోయింది. ఇప్పటి వరకు బదిలీలపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ సభ్యుల నియామకాలు చోటు చేసుకున్న మార్పుల ప్రభావం జిల్లాలోని పోలీసింగ్పై పడింది. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రకాశం జిల్లా వైకాపా ప్రాంతీయ సమన్వయకర్తగా నియమించడంతో ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిని ప్రకాశం ఎస్పీగా అప్పటికప్పుడు బదిలీ చేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్పీ ఇక్కడ మల్లికార్జున్ను తిరుపతికి ఇక్కడ నియమించారు. అయితే మల్లికార్జున్ జిల్లాకు వస్తే నేతలు ఆటలు సాగవని ఎత్తుగడతో జిల్లాకు చెందిన ఓ కీలక నేత అడ్డుకున్నట్లు సమాచారం. దీంతో బదిలీ ప్రక్రియ తాత్కాలికంగా ఆపివేసినట్లు సమాచారం. ఎస్పీని ఒంగోలు పంపి అక్కడికి కొత్త ఎస్పీని వేయాలని కూడా సదరు అగ్రనేత ప్రభుత్వ పెద్దల వద్ద సిఫార్సు చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో మల్లికార్జున్ను మరో స్థానానికి బదిలీ చేసి అక్కడ మరో అధికారిని వేయాలని చూస్తున్నారు. వాస్తవానికి ఆమె 6వ తేదీనే రిలీవ్ కావాల్సి ఉండగా వద్దంటూ పైనుంచి మౌఖిక ఆదేశాలు రావడంతో ఆగిపోయినట్లు సమాచారం. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మొత్తంగా ఏపీలో ఉద్యోగులపై ప్రభుత్వం రాజకీయ నాయకుల పెత్తనం ఈ విధంగా కొనసాగుతుందన్నమాట. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.